సో మిశ్రమ భిన్నం ఎలా ఉంటుందంటే మనకి పూర్ణ సంఖ్య ప్లస్ క్రమ భిన్నం ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఓకే 5 1/3 ఉందనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు? 5 ప్లస్ ఏం రాయొచ్చు? 1/3 రాయొచ్చు. -5 1/3 ఉందనుకోండి, -5 -1/3. ఓకే, ఇక చూడమ్మా, ఇక్కడ సింబల్ ఏదైతే 5కి ఏదైతే సింబల్ ఉందో అంటే పూర్ణ సంఖ్యకి ఏ సింబల్ ఉంటే అదే సింబల్ ఎవరికి వస్తారో క్రమభిన్నం కూడా వస్తుంది. అంటే ఇక్కడ +5 1/3 అంటే +5 + 1/3, -5 1/3 అంటే -5 -1/3 వస్తుంది. ఓకే, ఇది క్రమభిన్నానికి ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణము. సో ఈ క్రమభిన్న సూక్ష్మీకరణ ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ పూర్ణ సంఖ్యల్ని తీసుకోవాలి. ఫస్ట్ ఎలా తీసుకోండి అమ్మా? పూర్ణ సంఖ్యలు +/- తర్వాత ఏం తీసుకోండి? క్రమభిన్నాలు తీసుకోండి. ఓకే, ఇది మనం చేసే ప్రాసెస్. ఓకేనా? క్వశ్చన్ చూడండి అమ్మా. ఫస్ట్ మోడల్ 7 1/7 +5 2/7 +3 3/7 +4 1/7. రైట్, ఇక్కడ అందరు నార్మల్ చేసే ప్రాసెస్ ఏంటంటే నార్మల్ చేసేది అందరి గురించి చేస్తూ ఉంటారు. 7 7 49, 49 అంటే 50/7, 35 అంటే 37/7, నెక్స్ట్ 7 3 21 అంటే 24/7, ఇది 29/7. హారాల్స్ ఏమున్నాయి కాబట్టి అన్నింటినీ కూడతారు. హారాల్స్ ఏమంటే లవాలను ఏం చేయాలి? డైరెక్ట్గా ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి, మైనస్ ఉంటే మైనస్ చేయాలి. చలో కూడితే 50 + 30 80 100 120 127 131 140. సో అంటే ఏం రాస్తారు? 7 2 14. అవునా? సో ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 20 వచ్చింది. ఆన్సర్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. యాక్చువల్లీ చాలామంది ఫాలో అయ్యే మెథడ్ ఇది. యాక్చువల్లీ ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు, ఎందుకంటే ఫస్ట్ మోడల్కి ఇది ఈజీ అనిపించవచ్చు, కానీ సెకండ్ థర్డ్ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటికి ఇది రాంగ్ మెథడ్ అనమాట. ఓకే, ఈ మెథడ్లో అసలు చేయకూడదు. మరి ఏ మెథడ్ ఫాలో కావాలో చూద్దాం. మరి వాట్ ఈస్ ద రైట్ మెథడ్ టు డూ దిస్ వన్? ఫస్ట్ ఏం చేయాలంటే పూర్ణ సంఖ్యలు చెప్పిన. ఫస్ట్ ఏం కూడా మనం చెప్తున్నాను? పూర్ణ సంఖ్య. ఇక్కడ పూర్ణ సంఖ్య ఎవరున్నారు? 7. ఫస్ట్ పూర్ణ సంఖ్య 7, సెకండ్ది 5, థర్డ్ది 3, నెక్స్ట్ ఫోర్త్ది 4. ఇక్కడ అన్నిటికీ ప్లస్ ఉందా మైనస్ ఉందా? ప్లస్ ఉంది. ఓకే, అన్ని హారాలు ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి లేదా? 7 7 7 7 సేమ్ ఉన్నాయి. హారాలు సేమ్ ఉంటే లవాలు ఏం చేయాలి? కూడాలి. ఫస్ట్ లవం ఎంత ఉందమ్మా? 1, సెకండ్ది 2, థర్డ్ది 3, ఫోర్త్ది 1. ఓకే, సో కూడితే ఎంతమ్మా? 7 + 5 + 14 ఎంత? 19 అవుతుంది. ఎంత అవుతుంది? 19. 1 + 2 3, 3 + 3 6, 6 + 1 7, 7/7 అంటే ఎంత? 1. వాట్స్ యువర్ ఆన్సర్? 20. వాట్స్ యువర్ ఆన్సర్? 20. ఈ క్వశ్చన్స్ అని కూడా ఏం చేయాలి? ఫస్ట్ ఏం తీసుకోవాలి? పూర్ణ సంఖ్యలు తీసుకోవాలి, తర్వాత క్రమభిన్నాలు తీసుకోవాలి. ఓకేనా? సో ప్లస్ ఉంటే ప్లస్ తీసుకోండి, మైనస్ ఉంటే మైనస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ పూర్ణ సంఖ్యకు ఏ సింబల్ ఉంటే క్రమభిన్నానికి కూడా అదే సింబల్ వస్తుంది. ఇక్కడ ప్లస్ నోటి ఇక్కడ ఏమొచ్చింది? ప్లస్. మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. మైనస్ రెండింటికి వస్తుంది, భిన్నానికి వస్తుంది, పూర్ణ సంఖ్యకు కూడా రావడం జరుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది చేసే ప్రాసెస్. ఫస్ట్ పూర్ణ సంఖ్యలన్నీ కూడండి, తర్వాత క్రమభిన్నాలను కూడండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇప్పుడు ఇది సెకండ్ మోడల్ అని చెప్తున్నాను. సెకండ్ మోడల్ అంటే ఎల్సిఎం చేయాలి. 4 8 12. ఫస్ట్ ఏం చెప్తున్నాను? పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్య ఇక్కడ ఎవరుందమ్మా? 5, నెక్స్ట్ 3, నెక్స్ట్ 7. 5 + 3 + 7 ఎంత అమ్మా? 15. ఎంత? 15. నెక్స్ట్ కాసాగు 4 8 12 కాసాగు ఎంతమ్మా? 24. ఎంత? 24. అవునా? కాసాగు షార్ట్కట్ ఏం చెప్పినమ్మా? కాసాగు షార్ట్కట్ ఏం చెప్పినమ్మా? భాగించే సంఖ్యలు తీసేయండి. ఇది దేంతో పోతాయి? 4తో పోతాయి. 4 1 8 4 12. ఇక్కడ వచ్చే సంఖ్యలన్నీ కూడా ఏం కావాలి? సాపేక్షాలు కావాలి. ఏం కావాలి? సాపేక్షాలు. కాసాగు అంటే అడ్డగుణకారం చేయండి. 8 3 ఎంత? 24. ఓకే, సో 24. 24 రావాలంటే 4 ఎన్ని టైమ్స్ అమ్మా? 24 రావాలంటే 6 టైమ్స్. ఇది 3 టైమ్స్, ఇది 2 టైమ్స్. ఓకే, 15. 6 + 3 ఎంత? 9. 9 + 2 ఎంత? 11. 11/24. 11/24. సో 15 11/24. ఫస్ట్ ఏ సంఖ్యలు కూడాలి? పూర్ణ సంఖ్యలు. ఇక్కడ ఏముందమ్మా? 5 3 7. కూడితే ఎంత వస్తుంది నీకు? 15. పూర్ణ సంఖ్యలు అయిపోయిన తర్వాత క్రమభిన్నాలు. పూర్ణ సంఖ్యలు అయిపోయిన తర్వాత ఏమొస్తాయి? క్రమభిన్నాలు వస్తాయి. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకే, ఇదో క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, పూర్ణ సంఖ్యలు ఇక్కడ ఎవరున్నారమ్మా? 3 4 5 ఎంత? 12. ఎంత? 12. సో 12 వచ్చిన తర్వాత చూడండి, 12 వచ్చిన తర్వాత కాసాగు. కాసా ఎంత అమ్మా? 5 + 3 + 15 కాసా ఎంత? 15. సో 15 అంటే 5 ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. 3 5 టైమ్స్. ఇదంతా 1. అవునా కదా? ఎస్.
సో 12 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 1 అంటే ఎంతమ్మా 9. 9/15 అంటే ఎంత 3/5. 3 మూల 9, 3 5 15. ఆన్సర్ ఎంతమ్మా 12 3/5. ఆన్సర్ ఎంత 12 3/5. ఆన్సర్ ఎంతది 12 3/5. ఫస్ట్ ఏం తీసుకోవాలి ఎవ్రీవన్ చెప్పండి అమ్మా. ఫస్ట్ ఏం తీసుకోవాలి పూర్ణ సంఖ్యలు తీసుకోవాలి, తర్వాత క్రమభిన్నాలు తీసుకోవాలి. అవునా, తర్వాత ఏం తీసుకోవాలి క్రమభిన్నాలు తీసుకోవాలి. ఇక్కడ పూర్ణ సంఖ్య ప్లస్ ఉంటే ఇక్కడ ఏం తీసుకోవాలి ప్లస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. 5 3/8 ప్లస్ 2 1/4 మైనస్ 3 3/10 విలువ ఎంత? ఫస్ట్ ఏం చెప్పినమ్మా పూర్ణ సంఖ్యలు 5 ప్లస్ 2 ఎంత 7. 7లోకి వెళ్ళి 3 పోతే ఎంత 4. ఎంత 4. సో ఒక మైనస్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఒకసారి రాసుకోండి. 5 ప్లస్ 2 మైనస్ 3. ఓకే 5 ప్లస్ 2 మైనస్ 3. ఓకే సో ఇక్కడ ప్లస్ తీసుకోవాలో మైనస్ తీసుకోవాలో డౌట్ వస్తుంది. ఓకే పూర్ణ సంఖ్యల్లో డిఫాల్ట్గా ప్లస్ పెట్టుకోండి. ఓకే తర్వాత మైనస్ వస్తే మైనస్ చేద్దాం మనం. ఓకేనా ఫస్ట్ మాత్రం ఏం పెట్టుకోండి అమ్మా ప్లస్ తీసుకోండి. ఓకేనా ప్లస్ మాత్రం ఏం తీసుకోండి ప్లస్ తీసుకోండి. ఇప్పుడు హారాల్లో ఉన్నటువంటి విలువలు చూసినట్లయితే 8 4 10 కాసా ఎంత అమ్మా 40. 8, 4, 10 కాసా గురించి కావాలనుకుంటే నవీన్ రాజ్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో కాసా యొక్క ఇంట్రడక్షన్ క్లాస్ ఉంది. నెక్స్ట్ క్లాసు రేపు ప్రొవైడ్ చేస్తారు. దీనిలో ఇంట్రడక్షన్ క్లాస్ ఉంది. కాసా ఎలా ఫాస్ట్ కనుక్కోవాలో అందులో చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి అమ్మా. ఎవ్రీవన్ కొత్త వాళ్ళందరూ కూడా ఈ నవీన్ రాజ్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. దీనిలో కాసా ఎలా ఫాస్ట్ కనుక్కొని చేసాము సెకండ్ వీడియో కూడా రేపు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే కాసా కనుక్కున్నప్పుడు అందరూ కూడా మనకు ఇలా చేస్తూ ఉంటారు, ఇది రాంగ్ ప్రాసెస్. ఓకేనా రాంగ్ ప్రాసెస్, ఎవ్వరు కూడా ఇలా చేయకూడదు. ఇప్పుడు మీకు టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనకు కొన్ని క్వశ్చన్స్ మనకు ఆన్సర్ అయిపోతే ఒక 2-3 టైమ్స్ చదివిన తర్వాత ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక క్వశ్చన్కి టైం స్పెండ్ చేసే అవకాశం కూడా మనకు కావాలి. కాబట్టి వచ్చిన క్వశ్చన్స్ పర్ఫెక్ట్ చేయాలి. కాబట్టి సింప్లిఫికేషన్స్ మీద గ్రిప్ పెంచుకోవడానికి ట్రై చేయండి. నేను సింప్లిఫికేషన్ యాక్చువల్ సూక్ష్మీకరణ తర్వాత చివరి చెప్పుకుంటారు. నంబర్ సిస్టమ్ సూక్ష్మీకరణ ఈ రెండు కలిపితే మనకు ఎంత లేనా 100 మార్క్స్ మనకు ప్రిలిమ్స్లో మ్యాక్సిమం మీకు ఎంత లేదన్న నెంబర్ సిస్టమ్ నుంచి 8 క్వశ్చన్లు వస్తున్నాయి. పోయినసారి 2018లో 8 క్వశ్చన్స్ వచ్చినాయి మనకు నెంబర్ సిస్టమ్ నుంచి ప్రిలిమ్స్లో 8 ప్రశ్నలు వచ్చినాయి. కాబట్టి కొంచెం సీరియస్ తీసుకోండి, అది ఇంపార్టెంట్. అందుగురించి నేను ఇది చాలా హెవీగా తీసుకొని చెప్తున్నాను మీకు, కొంచెం ఎఫర్ట్గా ప్రాక్టీస్ చేయండి. మరి ఇక్కడ కాసా చూస్తే 8 4, 10 ఉందమ్మా. 8, 4, 10. 4 అన్నది సంఖ్యని 8ని భాగిస్తుందా భావించదా భాగిస్తుంది. ఓకే సంఖ్యని ఏం చేస్తుంది 8ని భాగిస్తుంది, అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ తీసుకునేది సామాన్య కారణకం తీసుకోండి. 2 తీసుకుని ఇక్కడ ఎంత వస్తుంది 2 4 8 2 5 10. ఈ రెండు కూడా ఏం కావాలి సాపేక్ష రావాలి. అప్పుడు ఏం చెప్పిన కాసాగా అంటే అడగుణకారం చేయండి. 8 5 ఎంత 40 కాసాగు 40. సో 8 5 40 కాబట్టి 5 మూల ఎంతమ్మా 15. ఇక్కడ ఎన్నిసార్లు వస్తుంది 5 టైమ్స్. 5 3 15. ఇక్కడ 10 టైమ్స్ కాబట్టి 10. ఇక్కడ 4 టైమ్స్ కాబట్టి ఎంత వస్తుందమ్మా 12. 5 + 2 - 3 అంటే ఎంతమ్మా 4. ఓకేనా కాసా ఇంత ఇక్కడ 40 వచ్చింది. సో ఎంత వస్తుంది ఇది వాల్యూ 13 వస్తుంది. అవునా కదా 10లోకి వెళ్ళి 12 అవుతే -2. 15 - 2 అంటే ఎంత 13. ఇక్కడ నీకు ప్లస్ వచ్చిందా మైనస్ వచ్చిందా ప్లస్. అంటే ఆన్సర్ ఎంత 413/40 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకేనా 413/40 ఈజ్ అ రైట్ ఆన్సర్. సో ఫస్ట్ మాత్రం ఇక్కడ డిఫాల్ట్గా ప్లస్ సింబల్ తీసుకోండి. డిఫాల్ట్ ఏం తీసుకోండి అమ్మా ప్లస్ సింబల్ తీసుకోండి. తర్వాత మైనస్ వస్తే తర్వాత గురించి ఒకవేళ మైనస్ వచ్చింది అనుకో, మైనస్ వస్తే ఏం చేయాలి సార్ అది కూడా చూద్దాం. ఓకే ఇన్ కేసు ఇక్కడ మైనస్ వచ్చింది సార్ ఏం చేద్దాం అది కూడా నెక్స్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేద్దాం. ఓకే రాండమ్ భిన్నాల్లో మనం ఆల్రెడీ భిన్నాల గురించి చెప్పుకున్నాం. అందరూ కూడా క్రాస్ మల్టిప్లై ఇస్తే మనం ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ నేర్చుకున్నాము, లవం బై హారం మైనస్ లవం కాన్సెప్ట్ నేర్చుకున్నాము. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంటే భిన్నాల సూక్ష్మీకరణ డిస్కస్ చేస్తున్నాం. భిన్నాలు 2 మోడల్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏది పెద్దది ఏది చిన్నది, ఆరోహణ క్రమం అవరోహణ క్రమం, అది మీకు నిన్న కూడా కాన్సెప్ట్ చెప్పిన. రెండో ఫేజ్ వచ్చేసి ఏంటి సూక్ష్మీకరణ. ఓకే ఈ సూక్ష్మీకరణలో మనము ఎక్కువగా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మీద మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే దీన్ని మిశ్రమ భిన్నం అంటాం, ఇంగ్లీష్లో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకే ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఇక్కడ ఒకవేళ మైనస్ వస్తే ఎట్లా క్వశ్చన్ చెప్పినా కదా, ఇప్పుడు చూద్దాం. రెడన్ 7 1/4 ప్లస్ 8 3/12 10 minus 7 1/20 is equal how much? చూడమ్మా ఇక్కడ మనకి ఏమొస్తుంది ప్లస్ 8 వస్తుంది కదా డైరెక్ట్. ఎస్ ఆర్ నో +7 - 1 బోత్ ఆర్ క్యాన్సిల్ కదా. ఇక్కడ సింబల్ ఏం పెట్టుకోవాలండి డిఫాల్ట్గా ప్లస్ పెట్టుకోమన్నా. కాసా ఎంత అమ్మా 20. కాసా ఎంత 20.
సో 20 కాబట్టి ఇక్కడ బేసిక్గా చూడండి అమ్మా 20 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకు 5, ఇక్కడ 6, ఇక్కడ -1. సో ఎంతమ్మా 1/2. ఆన్సర్ ఎంత 8 1/2. ఎందుకంటే 5 + 6 ఎంత 11. 11కి వెళ్ళి 1 పోతే 10. 10/20 అంటే 1/2. వాట్స్ యువర్ ఆన్సర్ అమ్మా 8 1/2. ఆన్సర్ ఎంత 8 1/2. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 3 1/15. 3 1/15 ప్లస్ 8 1/3. 8 1/3 మైనస్ 7 8/5. నెగిటివ్ వస్తే ఎట్లా వస్తా చూద్దాం. నెగిటివ్ క్వశ్చన్ వస్తే ఎలానో చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పినమ్మా పూర్ణ సంఖ్యలు ఏమన్నారమ్మా 3 8 -7. తర్వాత భిన్నాలు ఏమున్నాయమ్మా రాసుకోండి 1/15. నెక్స్ట్ ప్లస్ 1/3 మైనస్ 8/5. సి ఇక్కడ నేను ఏం చెప్పినా మిశ్రమ భిన్నాలు తీసుకోమని చెప్పినా కదా. ఎస్, మరి ఇది మిశ్రమ భిన్నమా? ఇది మిశ్రమ భిన్నం అవుతుందా? మిశ్రమ భిన్నం అంటే ఏముండాలి? పూర్ణ సంఖ్య ప్లస్ క్రమభిన్నం ఉండాలి. మరి ఇది క్రమభిన్నమా? క్రమభిన్నము కాదు. ఇది చివరికి ఒకసారి ఇలా చేద్దాం ఫస్ట్. ఓకే, దాన్ని తర్వాత మిశ్రమ భిన్నం మార్చుకొని చేద్దాం. ఫస్ట్ ఇలా చేద్దాం. ఇలా చేస్తే ఆన్సర్ కరెక్ట్ వస్తుందో లేదో చెక్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఇదే మెథడ్ ఫాలో అవుదాం. రైట్, ఇప్పుడు చూడాల్సిన పాయింట్ ఏంటో చూద్దాం. 3 + 8 ఎంత 11. 11కి వెళ్ళి 7 పోతే ఎంత 4. కాసా ఎంత అమ్మా 15 అంటే 1s ఎంత అమ్మా 5. 15 అంటే ఎంత అంశమ్మా 3 టైమ్స్, అంతే కదమ్మా. ఇక్కడ చూడండి 15 కావాలంటే 5 ఎన్నిసార్లు 3 సార్లు. 3 ఎంతలు ఎంత 24. ఓకే రైట్. 4 + 1 + 5 ఎంత 6. 24కి వెళ్ళి 6 పోతే ఎంత -18. -18 డివైడెడ్ బై ఎంత వచ్చిందమ్మా 15. ఎలా పోతుంది 3 6 3 5 సార్ నో. దీని ఏం రాయొచ్చు 4 - 6/5 నేను రాయొచ్చు. 1/5 రాయచ్చా 6/5 అమ్మా 6/5ని ఒక 5 5 అవునా రాయచ్చా లేదా? ఎస్. ఇప్పుడు 4కి ఒకటి ఇప్పుడు తీసేయాలి. తీసేటప్పుడు మీకు షార్ట్ కట్ ఏంటంటే అందరు కాసా గడ్డి తీసేస్తారు. ఓకే, కాసా గడ్డి చేస్తాం. కాసా అంటే 4 - 6/5. కాసా ఎంత అమ్మా 5. 4 5 20. 20లకి ఎంత తీసేయాలి 6. అంటే ఎంత వచ్చింది 14/5. 5 2 10. సో 2 4/5. రైట్ ఆన్సర్ ఎంత 2 4/5. ఇప్పుడు ఈ స్టెప్స్ అన్నీ వేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఎంత రావాలి నీకు 2 4/5. ఇక్కడ చూడండి అమ్మ ఎవ్రీవన్, ఈ 6/5 ఏం రాసినాము -1 1/5 కదా. ఎస్, ఎవ్రీవన్ జాగ్రత్త అనండి. ఇక్కడ ఇది ఏ సంఖ్య పూర్ణ సంఖ్య మైనస్ ఇదేంటిది మిశ్రమ భిన్నం. ఏది మిశ్రమ భిన్నం. కాన్సెప్ట్ ఏంటంటే మనం తీసేటప్పుడు పూర్ణ సంఖ్యలకి వెళ్ళి ఏం తీసేస్తున్నాము మిశ్రమ భిన్నం. దానికన్నా ముందు ఫస్ట్ క్రమభిన్నం చూద్దాం. ఫస్ట్ ఏం చూద్దాం క్రమభిన్నం. కాన్సెప్ట్ ఏంటంటే దీని పూర్వ సంఖ్య. కాన్సెప్ట్ ఏంటిదమ్మా దీని పూర్వ సంఖ్య తీసుకోవాలి. ఏ సంఖ్య పూర్వ సంఖ్య తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకోవాలి హారము. ఇదేం తీసుకోవాలి ఆన్సరు హారము మైనస్ లవం తీసుకోండి. కాన్సెప్ట్ ఇది. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. 5 తీసుకుందామా. 5 - 1/3 ఉంది. ఓకే, 5 - 1/3 ఇది క్రమభిన్నమా కదా. క్రమభిన్నం అంటే హారం ఎక్కువ ఉండాలి, లవం తక్కువ ఉండాలి. చూడండి అమ్మ ఇక్కడ ఆన్సర్ చూడండి. నేనేం చెప్పినా పూర్ణ సంఖ్యకు ముందు ఏ సంఖ్య అన్నాను పూర్వ సంఖ్య. దీనికన్నా ముందు పూర్వం ఎవరు 5 కన్నా ముందు 4. బిఫోర్ నెంబర్ ఆఫ్ 5 4. బిఫోర్ నెంబర్ ఆఫ్ 5 ఎవరు 4 కదా. ఎస్. 3లో ఇప్పుడు ఏం చెప్పాను డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ బై డినామినేటర్ అంటే హారం మైనస్ లవము. 3 - 1 అంటే ఎంత 2. ఇంకో ప్రాసెస్ మైనస్ ఉంటే అయిపోయినట్టు, అయిపోయినట్టు. 3లో ఎన్ని అయిపోయినాయి 1 అయిపోయినాయి. ఎన్ని మిగిలినాయి 2 మిగిలినాయి. సో ఆన్సర్ ఏం రాసుకోవచ్చు 4 2/3. కాసగడి ఏంటి అంతే వస్తుంది. 3 5 15 -1/3. 15 - 1 అంటే ఎంతమ్మా 14/3. ఓకే, 14/3 అంటే ఎంతమ్మా 3 4 12. ఎంత మిగిలింది 4 2/3. అంతే వచ్చిందా లేదా? ఎస్. కాన్సెప్ట్ ఏంటిది పూర్ణ సంఖ్య మైనస్ క్రమభిన్నం. కాన్సెప్ట్ ఏంటిదమ్మా పూర్వ సంఖ్య. ఇక్కడ హారం మైనస్ లవం బై హారం. ఇది ఎప్పుడు పూర్ణ సంఖ్య మైనస్ క్రమభిన్నం ఇచ్చినప్పుడు. నెక్స్ట్ మరి క్రమభిన్నం ఇవ్వకుండా అపక్రమ భిన్నం ఇచ్చాడు లేదా మిశ్రమ భిన్నం ఇచ్చాడో చూద్దాం. ఓకే, సో సెకండ్ మోడల్
సెకండ్ మోడల్ పూర్ణ సంఖ్య మైనస్ మిశ్రమ భిన్నం. అవునా? మిశ్రమ భిన్నం. మిశ్రమ భిన్నం అంటే ఎవరుంటారు చెప్పండి అమ్మా? పూర్ణ సంఖ్య లవం బై హారం, ఇదే కదా? ఎస్ అన్న. దీనికి కాన్సెప్ట్ ఏంటంటే పూర్వ సంఖ్య తీసుకోండి. దీన్ని కూడా ఏం తీసుకోండి అమ్మా? పూర్వ సంఖ్య మైనస్ పూర్ణ సంఖ్య, మైనస్ పూర్ణ సంఖ్య. ఇక్కడ ఏం తీసుకోవాలి? హారం. ఇక్కడ హారం మైనస్ లవం, హారం మైనస్ లవం. ఇప్పుడు చూద్దాం, ఇదే ఎగ్జాంపుల్ చూద్దాం. 4 మైనస్ 1 1/5. ఇందాక మనకి ఏసి ఎంత వచ్చిందమ్మా? కాసా ఎంత? ఇదే కదా మనకు వచ్చింది. కాసా ఎంత? 20. సారీ, కాసా ఎంత? 5. 20 మైనస్ 6 అంటే ఎంత వచ్చింది నీకు? 14/5 కదా? ఎస్. ఆన్సర్ ఎంత వచ్చింది? 2 4/5. ఇప్పుడు చూడండి, నేను ఏం చెప్పినా? బిఫోర్ నెంబర్. 4కి బిఫోర్ ఎవరు? 3. పూర్వ సంఖ్య మైనస్ పూర్ణ సంఖ్య. ఇక్కడ పూర్ణ సంఖ్య ఎంత ఉంది? 1 ఉంది. 3 మైనస్ 1 5. 5లో ఎన్ని అయిపోయినాయి? 1 అయిపోయినాయి. ఎన్ని మిగిలినాయి? 4. 3 మైనస్ 1 అంటే ఎంత? 2. ఆన్సర్ ఎంత? 2 4. ఇక్కడ ఎంత వచ్చింది? 2 4/5 వచ్చింది. కాన్సెప్ట్ 1 అండ్ కాన్సెప్ట్ 2. ఓకే, ఇది మనం చేసే ప్రాసెస్. ఓకేనా? ఇది ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు ఇట్లా వచ్చింది సార్, దాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చుకొని చేద్దాం సార్, అప్పుడు ఆన్సర్ సేమ్ వస్తుందో చూద్దాం. చలో మిశ్రమ భిన్నంలో మారుద్దాం. ఓకే, మిశ్రమ భిన్నంలో మారుదాం. 3 1/15 ప్లస్ 8 1/3. ఇక్కడ మనకు మైనస్ ఉంది కాబట్టి ఆలోచిద్దాం. ఓకే, 7 ప్లస్ ఇక్కడ మైనస్ కామన్ తీసిన. ఏం చేసిన? మైనస్ కామన్ తీసిన. ఏం చేసిన? మైనస్ కామన్ తీసిన. 5 1 5. ఎంత మిగులుతుందమ్మా? 3 మిగులుతుందా మిగలదా? 8/5 అంటే ఏంటమ్మా? 5 1 5. 5 ప్లస్ 3 8 కదా? ఎస్. ఇప్పుడు 3 1/15 ప్లస్ 8 1/3 మైనస్ 7 ప్లస్ 1 ఎంత? 8 3/5. ఇప్పుడు కాన్సెప్ట్ మిశ్రమ భిన్నాలు అన్న ఒక దగ్గర పూర్ణ సంఖ్యలు 3 ప్లస్ 8 మైనస్ 8. ఇక్కడ క్రమ భిన్నం ఎంత ఉందమ్మా? 1/15. ఇక్కడ మైనస్ 3/5. మైనస్ కదా? మైనస్ 3/5. మైనస్ 8 ప్లస్ 8 క్యాన్సల్. 3 ప్లస్ కాసా ఎంత? 15. 15 రావాలంటే 5. 15 ఎన్ని టైమ్స్ అమ్మా? 1 టైమ్స్. ఇది 5 టైమ్స్. ఇది 3 3s 9. ఎందుకంటే 5 3s 15 కాబట్టి 3 3s 9. 1 ప్లస్ 5 ఎంత? 6. 6కి వెళ్ళి 9 పోతే ఎంత? -3. అంటే +3 ఆన్ -3/15. 3 1 3 5. అంటే మనకి ఏమొచ్చింది? 3 - 1/5. కాన్సెప్ట్ గుర్తుంది కదా? ఈ కాన్సెప్ట్ ఏంటిది? పూర్వ సంఖ్య హారం మైనస్ లవం బై, అవునా కదా? ఎందుకు ఇది మనకి భిన్నం వచ్చింది కదా? ఎస్. 3 ముందు 2 కదా? ఎస్ నో 2. ఎస్. 5 ఎన్ని అయిపోయినాయి? 1 అయిపోయినాయి. ఎన్ని మిగిలినాయి? 4. 2 ఆన్సర్ కూడా ఏమొచ్చింది? 2 4/5. అంటే మార్చుకోకుండా చేయొచ్చా లేదా? ఇందా కూడా మార్చుకోకుండా డైరెక్ట్ చేసినాం, ఆన్సర్స్ ఏమొచ్చిందా లేదా? ఎస్. మార్చుకోకుండా కూడా చేయొచ్చు. కొందరు ఏం చేస్తారంటే మార్చుకొని చేస్తారు. మార్చుకుంటే టైం వేస్ట్, అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. ఓకే, అందుగురించే గుర్తుపెట్టుకోండి, మనకు మిశ్రమ భిన్నం ఇవ్వకుండా పూర్ణ సంఖ్యతో క్రమ భిన్నం ఇచ్చినా అట్లనే తీసుకోండి, ఏం కాదు. మార్చాల్సిన అవసరం లేదు. మార్స్తే టైం వేస్ట్. అర్థమైందా? మార్స్తే టైం వేస్ట్. ఇందాక వేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 2 4/5. ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 2 4/5. ఓకేనా? 1713 - 1700 3/10. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తెలియలేదు అనుకో, ఏం చేస్తారు? కాసగడ్డి చేయాల్సి వస్తుందా లేదా? ఎస్. కాన్సెప్ట్ ఏంటిదమ్మా? బిఫోర్ నెంబర్ ఎవరు? 1712. ఎవ్రీవన్ లుక్ ఎట్ ద బోర్డ్, రాయకండి క్వశ్చన్, వినండి అమ్మా. ఓకే, కాన్సెప్ట్ ఏంటిది? బిఫోర్ నెంబర్ ఆఫ్ 1713 ఎవరు? 1712 కదా? ఎస్, 1712. ఇక్కడ ఇంటీజర్ ఎవరున్నారు? 1700. అవునా? అవుట్ ఆఫ్ 10 ఎన్ని అయిపోయినాయి? 3 అయిపోయినాయి. ఎన్ని మిగిలినాయి? ఆన్సర్ ఎంత? 12. 7/10. 12 7/10. 1 to 1 plus 131. 1 to 1 plus 131 minus 141 3/10. ఇక్కడ మనకు ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి కదా? వీటి మధ్యలో ఏముంది? ప్లస్ ఉంది, కూడండి. ఓకే, 120 plus 130 250. 252 ఎంత? 252 minus 141 3/10. కాన్సెప్ట్ ఏంటిది? బిఫోర్ నెంబర్. ఏ నెంబరు? బిఫోర్ నెంబర్ ఆఫ్ 252 251.
మైనస్ 141. ఇక్కడ చూడాల్సిన పాయింట్ ఏంటంటే 10లో ఎన్ని అయిపోయినాయి 3 అయిపోయినాయి, ఎన్ని మిగిలినాయి 7. సో 250 కల్లా 141 పోతే ఎంత 110 7/10 110 7/10. ఓకే 11 సార్ 11 12 2 33 4. ఓకే ఫస్ట్ ఏం చెప్పినాం అన్నీ కూడా ఇంటీజర్స్ కదా, ఏంటి ఉన్నాయి 11 222 అవునా, ఇంకోటిది 333 మైనస్ 444 అవునా 444. ఎసాను ఇలా ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడ సింపుల్ లాజిక్ చేద్దాం. 222 333 అంటే ఎంత 555 కదా, ఎసాను 222 333 ఎంత 555 కదా, ఎస్ 555 వెళ్ళి 444 పోతే ఎంత 111 ఎంత 111 ఎసాను 111. సో 111 ప్లస్ 111 ఎంత 222 అవుతుంది. డైరెక్ట్ వేసేయాలి, ఏం చేయాలి డైరెక్ట్ వేసాను. లేదా సింపుల్ లాజిక్ 111 కామన్ దిద్దాం. ఏం కామన్ దిద్దాం 111. ఇక్కడ 111 ఎన్నిసార్లు ఉన్నది ఒకసారి, ఇక్కడ 111 ఎన్నిసార్లు ఉంది 2 టైమ్స్, ఇక్కడ 111 ఎన్నిసార్లు ఉంది 3 టైమ్స్, ఇక్కడ 111 ఎన్నిసార్లు ఉంది 4 టైమ్స్. ఇలా కూడా చేయొచ్చు, అర్థమైందా, ఇలా కూడా చేయొచ్చు. ప్లస్ పెట్టుకోని చెప్పిన అవునా, డివైడ్ బై 17. ఇక్కడ ఎంత ఉందమ్మా +3 +4 +15 -5. చూడండమ్మా ఇక్కడ ఎంత వస్తుంది 2 వస్తుంది, 2 + 3 5, 5కి వెళ్ళి 4 పోతే 1 + 1 2 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 322 ప్లస్ ఎంత అమ్మా 17 17/17 అంటే ఎంత 1 కదా, కమాన్ అమ్మా 10 5 పోతే ఎంత 10 10 + 17 17/17 అంటే ఎంత 1. ఆన్సర్ ఎంత 223. ఆన్సర్ ఎంత 223. ఎందుకంటే 17/17 అంటే ఎంత 1 కదా, ఎస్. సో 322 + 1 అంటే ఏమవుతుంది 223. ఎంత 223. నెక్స్ట్ 10 సిరీస్ క్వశ్చన్, 10 సిరీస్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే సాధారణంగా ఏం చేయాలి దీన్ని, హాఫ్ అంటే ఏంటిది లో అంటే గుణించడమా కదా, గుణించడం అంటే సాధారణంగా అందరూ ఏం చేస్తారు దీన్ని మల్టిప్లై చేస్తారు. 99 × 7 అవునా, ఏం చేయాలి 99 × 7 + 3 / 7 × 14 7 1 7 2 గుణించాలి, గుణించాలి అంటే ఎంత వస్తుందమ్మా 693. గుణిస్తే ఎంత 693 + 3 × 2 693 + 3 అంటే ఎంత 696 × 2. ఓకే ఎంత వస్తుంది 2 6 12. ఆన్సర్ ఎంత 1392. ఆన్సర్ ఎంత 1392. ఇది కదా చేయాల్సిన ప్రాసెస్. మరి ఇట్లా గురించి చేసడం అనేది కరెక్ట్ కాదు. మరి ప్రాసెస్ ఏంటంటే చిన్న కాన్సెప్ట్ వినండి అమ్మ. 10 సిరీస్ క్వశ్చన్ చూద్దాం. దేని చూద్దాం 10 సిరీస్ క్వశ్చన్. ఇప్పుడు 10 సిరీస్లో ఎవరెవరు ఉంటారో చూద్దాం. 10 సిరీస్లో మనకి ఎవరు ఉంటారు 10⁻1 10² 10³ ఇవన్నీ కూడా 10 సిరీసే కదా, ఎస్. సో 10 సిరీస్కి లెఫ్ట్ 1 ఉన్నప్పుడు అంటే 1 తక్కువ ఉన్నప్పుడు, ఏం తక్కువ ఉన్నప్పుడు అమ్మా 1 తక్కువ ఉన్నప్పుడు, ఏం తక్కువ ఉన్నప్పుడు 1 తక్కువ ఉన్నప్పుడు. 1 తక్కువ ఉన్నప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్ కాన్సెప్ట్ అమ్మా. 10 సిరీస్కి 1 తక్కువ ఉన్నప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే 10 సిరీస్ ఏంటమ్మా 10 సిరీస్ అవునా. సో 10 సిరీస్ ఇలా గుర్తుపెట్టుకోండి. 10 సిరీస్ తీసుకొని మైనస్ ఇక్కడ ఏం తీసుకుంటే హారం తీసుకోండి. ఏం తీసుకోండి హారం. ఇక్కడ హారం -11 అవునా ఇంటూ ఇంకా ఏదైనా సంఖ్య ఉంటే ఆ సంఖ్య తీసేసుకోండి. కాన్సెప్ట్ ఏంటిదమ్మా 10 సిరీస్ మైనస్ హారం -11 హారం. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూద్దాం. 9 2/7 విలువ ఎంతమ్మా 65/7 కదా, మాట్లాడరు ఎసాను 65/7. మరి ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే చూద్దాం. ఈ 10 సిరీస్కి తక్కువ ఉందా లేదా, 10 సిరీస్కి ఎంత తక్కువ ఉంది 1 తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు 10 మైనస్ ఏం చెప్తున్నా మైనస్ ఎంత 7లో ఎన్ని అయిపోయినాయి 2 అయిపోయినాయి. ఎన్ని మిగిలినాయి 5 మిగిలినాయి. ఇప్పుడు చూడమ్మా 7 10 70 5 పోతే వస్తుందా లేదా సేమ్. మళ్ళీ ఏమొస్తుంది మీకు ఆన్సరు 65/7 వస్తుంది. ఎంత వస్తుంది 65/7 వస్తుంది. ఓకే ఇది ప్రాసెస్. ఓకే ఇది ప్రాసెస్ ఏంటి కాన్సెప్ట్ 10 సిరీస్ మైనస్ హారం -11 హారం. ఏం తక్కువ ఉన్నప్పుడు 1 తక్కువ ఉన్నప్పుడు. ఇది 10 సిరీస్ దగ్గర ఉందా లేదా
10 సిరీస్ అంటే ఇక్కడ ఎవరు 10 పవర్ 1 10 స్క్వేర్ 10 క్యూబ్ 10 పవర్ 4 అవునా 10 స్క్వేరే కదా ఇది 100 అంటే ఇది 100 కాబట్టి ఏం రాయొచ్చు 100 మైనస్ 7లో ఎన్ని అయిపోయినాయి 3 ఎన్ని మిగిలినాయి 4 ఇంటూ 14 ఇప్పుడు 14 ఇంటూ 100 1400 కదా ఎస్ మైనస్ 4/7 ఇంటూ 14 ఏడొకట్లా 7 రెండులా 1400 మైనస్ 8 ఆన్సర్ ఎంత 1392 ఇందాకేమొచ్చింది 1392 వచ్చిందా లేదా ఎస్ ఇది ప్రాసెస్ 10 సిరీస్కి 1 తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటాం అర్థమైందా ఈ విధంగా చేస్తూ ఉంటాం ఇది ప్రాసెస్ 9997 బై ఆఫ్ 99 9997 ఆఫ్ 99 ఆఫ్ బై 99 ఆఫ్ 99 నెక్స్ట్ క్వశ్చన్ 10 సిరీసా కదా ఏ 10 సిరీస్ 10 100 1000 ఇది దీని దగ్గర ఉంది 100 సార్ ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఎట్లా సార్ అది కూడా చేద్దాం ఆ డౌట్ మీకు వచ్చిందో నాకు కూడా వస్తుంది అదే డౌట్ ఒకటి తక్కువ ఉన్నప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా ఒకటి కంటే ఎక్కువ తక్కువ ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం అది కూడా ముందు చేద్దాం ముందు ఓకే రైట్ దెన్ డోంట్ వరీ రైట్ 100 అవునా మైనస్ 99 కదా ఎస్ 99 ఎన్ని అయిపోయినాయి 97 అయిపోయినాయి ఎన్ని మిగిలినాయి 2 ఇంటూ 99 సో 99 ఇంటూ 100 అంటే ఎంత 1900 మైనస్ 2/99 ఇంటూ 99 క్యాన్సిల్ కదా ఎస్ ఇప్పుడు 900కి వెళ్ళి రెండో పోతే ఎంత 898 అంటే 98 900కి వెళ్ళి 2 పోతే ఎంత 898 కదా 900కి వెళ్ళి 2 పోతే ఎంత 898 వాట్స్ యువర్ ఆన్సర్ 9898 999 3/8 ఆఫ్ 40 3/8 ఆఫ్ 40 10 సిరీస్ దగ్గర ఉందా ఏ 10 సిరీస్ ఇది ఎవ్రీవన్ 1000 మైనస్ 8లో ఎన్ని అయిపోయినాయి 3 అయిపోయినాయి ఎన్ని మిగిలినాయి 5 ఇంటూ 40 40 ఇంటూ 1000 40,000 మైనస్ 5/8 ఇంటూ 40 5 40,000కి వెళ్ళి ఎంత తీసేయాలి 25 అంటే 39,975 39,975 ఓకే తీసేయడం తొందర రాకపోతే సింపుల్ లాజిక్ 40,000కి ఒక 1000 పక్క పెట్టండి 40,000కి ఒక 1000 పక్క పెడితే ఎంత 39,000 ఎస్ ఇప్పుడు మనకు 1000 మిగిలింది 1000కి ఎంత తీసేయాలి 25 1000కి 25 పోతే ఎంత 975 ఓకేనా ఈ దశకాలు అవసరం లేదు మనకి డైరెక్ట్ 40,000కి ఒక 1000 పక్క పెట్టండి ఎంత 39,000 ఎస్ 1000కి 25 పోతే ఎంత 975 2016 ఎస్ఎస్సి సార్ 2016 ఎస్ఐ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎస్ఐ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎవ్రీవన్ 1000 కదా కమ్మనమ్మా 1000 మైనస్ ఎంత మిగిలినమ్మా 2,999 ఇంటూ 999 రైట్ ఇక్కడ ఎంత వస్తుంది 999,000 మైనస్ 2/999 ఇంటూ 999 అవునా 999,000 మైనస్ 2 తీసేటప్పుడు సింపుల్ లాజిక్ అమ్మ ఇవి ఏం డిస్టర్బ్ కావు అలానే ఉంటాయి ఇప్పుడు 9,000 కదా 9,000కి వెళ్ళి ఎంత పోతుంది 2 9,000కి వెళ్ళి 2 పోతే ఎంత 8,998 8,998 9,000కి వెళ్ళి 2 పోయింది 9,000కి వెళ్ళి 2 పోతే ఎంత 8,998 లేకపోతే 9,000 కదా 9,000 ఒక 1000 తీసేయండి ఎంత 8,000 1000కి వెళ్ళి 2 రూపాయలు పోతే ఎంత 998 అవునా సో వాట్స్ యువర్ ఆన్సర్ 998 333 15/97 222 48/97 344 35/97 ఆఫ్ 10 ఏం చెప్పిన ఫస్ట్ అంటే మీరు ఏం చేయాలి యాడ్ చేయాలి 222 333 322 344 అంటే ఎంత అన్నీ ఏమొస్తాయి 999 కదా ఎస్ నో 999 15 + 48 + 35 ఎంత 96 ఎంత 96 కూడం ఇబ్బంది అయితే సింపుల్ లాజిక్ అమ్మ కూడం ఇబ్బంది అయితే
ఇప్పుడు మీకు 15 అవునా, 15 కూడా ఈజీయే. 48, 35 కష్టమైంది కదా మీకు, అవునా కదా, కూడా కష్టమైంది కదా. ఏమనుకుందాం, ఇది 40 అనుకుందాం, ఇది కూడా 40 అనుకుందాం. 40 + 40 ఎంత? 80 కదా. ఎస్, 40 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 8. 40 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 5. 8 కన్నా 5 ఎంత? 3, అంటే 83 కదా. ఇప్పుడు మనం కూడం ఇబ్బంది అయితే, దగ్గర నెంబర్లు కూడం ఇబ్బంది అయితే 48 + 53 ఎంత అంటే మనకి ఇబ్బంది అయింది అనుకో, మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటి తెలుసా? 50 అనుకోవాలి. దీని ఏమనుకోండి, 50. ఇది కూడా 50. 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది? -2. 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది? +3. 2 50లు ఎంత? 100 కదా. ఎంత? -2 + 3 అంటే +1, అంటే వాట్స్ యువర్ ఆన్సర్? 101. ఎంత? 101. 2 50లు 100, అంటే మనం 50 కూడినా కూడాల్సిన అవసరం లేదు. -2 + 3 అంటే ఎంత? +1. 2 50లు 100 + 1 ఎంత? 101. అవునా, ఈ విధంగా చేయాలి. సో ఇప్పుడు కూడా అంతే, ఇదే ప్రాసెస్. ఏం చేసినట్టే ఫాస్ట్గా 40, 40, 80. అవునా, 40 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 8. 40 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 5, అంటే 3 మిగులుతుంది, అంటే 83. 83 ప్లస్, అవునా, 83 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 15, అంటే ఎంత వస్తుంది? 98 డివైడెడ్ బై 97. సారీ, ఇది 34 రైట్. సారీ, 33. ఇప్పుడు 33. what is 33? ఓకే, అంటే ఎంత వస్తుంది మనకు? 96. ఎంత? 96. హాఫ్ ఎంత అన్నాడు ఇక్కడ మనకి? 10 అన్నాడు. ఓకే ఓకే, సో ఇక్కడ మనకు 1000 కదా అమ్మది, 1000 మైనస్ 97 ఎన్ని అయిపోయినాయి? 96. ఎన్ని మిగిలినాయి? 1 × 10. సో ఇక్కడ ఏం చేస్తాం మనము? 10,000 మైనస్ 10/97. అవునా, 10/97. షార్ట్కట్ టెక్నిక్ గుర్తుంది కదా. ఇప్పుడు షార్ట్కట్ టెక్నిక్ ఏంటిది? దీనికి ఏ సంఖ్య? పూర్వ సంఖ్య. ఏ సంఖ్య? పూర్వ సంఖ్య. 10,000 పూర్వ సంఖ్య ఎవరమ్మా? 99. 97లో ఎన్ని అయిపోయినాయి? 10 అయిపోయినాయి. ఎన్ని మిగిలినాయి? ఈ క్వశ్చన్ ఇచ్చిండు వాళ్ళకి అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, 999 91/99 of 99 minus 999 93/97 of 97. ఇట్లా పరపర కొట్టేస్తారు, 999 పోతుందని. అది కాదు ముచ్చాడు. ఇక్కడ ఇంటూ ఏముంది? 99 ఉంది. ఇక్కడ ఇంటూ ఏముంది? 97. సేమ్ ఉన్నాయా? లేవు, కొట్టేస్తారు అట్లా. రాంగ్. అది కాన్సెప్ట్ ఏంటిది? 10 సిరీస్ కదా. 10 సిరీస్ ఎక్కడ ఎంతది? 1000. ఎంత? 1000 మైనస్ 99లో ఎన్ని అయిపోయినాయి? 8 మిగిలినాయి ఇంటూ 99. ఇది కూడా 10 సిరీస్ కదా. 1000 మైనస్ 97లో ఎన్ని అయిపోయినాయి? 8 మిగిలినాయి. ఎంత? 1000 × 99, 99,000. ఎంత? 99,000. ఎస్ ఆర్ నో? 99,000. ఇది మైనస్ 8/99, 8/99. 99 క్యాన్సిల్ కదా. ఎస్, మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. మైనస్ ఎంత వస్తుంది? 97,000. 1000 × 97, 97,000 కదా. ఎస్, మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ 4/97 × 97. క్యాన్సర్. 99,000కి 97,000 పోతే ఎంత? 2,000. ఎంత? 2,000. -8 +4 పోతే ఎంత? -2,000 4 పోతే ఎంత? 1996. 1996. ఓకే, 1996. ఫస్ట్ ఎవ్రీవన్, ఇక్కడ ఇది ఏముంది? ఇక్కడ సేమ్ ఉందా? అంటే 1000 సిరీసా కదా. 1000 ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది. హాఫ్ ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 99 - 97 ఎంత? 2. ఎస్ ఆర్ నో? 99 - 97 అంటే ఎంత? 2 కదా. 2. ఇది ఎప్పుడు? సిరీస్ ఏమున్నప్పుడు? సేమ్ ఉన్నప్పుడు. మళ్ళీ రాసుకోండి, అక్కడ ఇబ్బంది అవుతుంది మళ్ళీ. సిరీస్ ఏమున్నప్పుడు? సేమ్ ఉన్నప్పుడు. డైరెక్ట్ 99 - 97 2. ఎస్ ఆర్ నో? 2. అంటే 2 × ఏ సిరీస్ ఇది? 1000 సిరీస్. ఏ సిరీస్? 1000 సిరీస్. అవునా, 1000 సిరీస్. ఇప్పుడు ఏమొస్తుంది అంటే ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. అవునా, ప్లస్ ఉంటే ఏమొస్తుంది?
మైనస్ మైనస్ ఉంటే ఏమొస్తుంది ప్లస్ 91 ఎన్ని అయిపోయినాయి 91 అవునా ఎన్ని మిగిలినాయి -8 ఎన్ని మిగిలినాయి -8 ఎన్ని మిగిలినాయి -8 మైనస్ పెట్టుకున్నా పెట్టుకోమా ఎస్ ఇప్పుడు నెక్స్ట్ 97 ఎన్ని అయిపోయినాయి 93 ఎన్ని మిగిలినాయి దానికన్నా ముందు ఇక్కడ ఏముంది మైనస్ ఉంది ఎన్ని మిగిలినాయి -4 మిగిలినాయి ఎన్ని మిగిలినాయి -4 మళ్ళీ వినండి అమ్మా 99 ఎన్ని అయిపోయినాయి 91 అంటే హౌ మెనీ లెఫ్ట్ -8 లెఫ్ట్ అవునా -97 ఎన్ని అయిపోయినాయి 93 ఎన్ని మిగిలినాయి -4 సో 2000 -4 1996 అందుకే ఈ క్వశ్చన్ అడుగుతాడు ఇట్లాంటివి ఓకేనా రైట్ చేయండి అమ్మా నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఇక్కడే సిరీస్ ఎంత ఉంది ఇక్కడ కాబట్టి సో ఇక్కడ చూడాల్సిన పాయింట్ ఇప్పుడు 97 నుంచి 93 డిఫరెన్స్ ఎంత 4 ఎంత 4 సేమ్ 97 నుంచి 93కి డిఫరెన్స్ ఎంత 4 సిరీస్ ఎంత 100 4 ఇంటూ 100 మైనస్ 97లో ఎన్ని అయిపోయినాయి 93 ఎన్ని మిగిలినాయి 4 మైనస్ 93లో ఎన్ని అయిపోయినాయి 91 ఎన్ని మిగిలినాయి -2 4 ఇంటూ 100 400 -2 ఆన్సర్ 398 ఎంత 398 మళ్ళీ వినండి అమ్మా చూడండి 97 93 93 ఓకే సేమ్ ఉన్నాయి చలో కాన్సెప్ట్ ఏంటిది 97 - 93 అంటే ఎంత 4 కదా ఎస్ 4 ఇక్కడ సిరీస్ ఎంత 100 and 100 కదా ఎస్ సో ఇది 100 and 100 అదే 100 and 100 డిఫరెన్స్ ఎంత 4 ఇంటూ 100 4 ఇంటూ 100 ఓకే 4 ఇంటూ 100 400 ఇక్కడ 97 ఎన్ని అయిపోయినాయి 93 అంటే ఎన్ని మిగిలినాయి -4 ఇక్కడ ఎన్ని మిగిలినాయి -2 మైనస్ ఇంటి మైనస్ ఏంటిది ప్లస్ 4లోకి వెళ్ళి +2 పోతే ఎంత -2 ఆన్సర్ ఎంత 398 ఆన్సర్ ఎంత 398 రైట్ దీన్ని నార్మల్ వేసి మళ్ళీ కాన్సెప్ట్ వేద్దాం ఓకే చెప్పండి అమ్మా ఇదేం రాయొచ్చు 1000 సిరీస్ కదా నార్మల్ వేసి మళ్ళీ ఇలా వేసి అలా వేద్దాం ఓకే అవుట్ ఆఫ్ 89లో ఎన్ని అయిపోయినాయి 87 ఎన్ని మిగిలినాయి 2 ఇంటూ 178 ఎసానో 178 మైనస్ 1000 85లో 83 అయిపోయినాయి ఎన్ని మిగిలినాయి 2 ఇంటూ ఎంత 170 178 ఇంటూ 1000 178,000 minus 2/89 into 178 ఎన్నిసార్లు పోతుంది 2 times మైనస్ ఎంత 17,000 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/85 into 170 ఎన్ని టైమ్స్ ఇది 2 times 178,000 minus 4 1700 plus 4 minus 4 క్యాన్సల్ ఇప్పుడు తీసేయండి అమ్మా 17 అంటే 1,78,000కి వెళ్ళి 1,70,000 పోతే ఎంత ఆన్సర్ ఎంత 8,000 ఆన్సర్ ఎంత 8,000 ఆన్సర్ ఎంత 8,000 ఇప్పుడు టెక్నిక్ ప్రైస్ చేద్దాం 999/89 ఆఫ్ 178 మైనస్ 999 ఆఫ్ 83/85 ఆఫ్ 170 ఓకే ఎస్ చూద్దాం సిరీస్ ఎంత ఇక్కడ 1000 ఇది 1000 డిఫరెన్స్ కదా ఎస్ ఇప్పుడు దీని డిఫరెన్స్ కదా ఎస్ 178కి 170కి డిఫరెన్స్ 8 ఇంటూ 1000 8,000 ఎస్ ఆర్ నో ఎస్ నెక్స్ట్ మిగిలితే కూడా మైనస్ కదా ఎస్ మిగిలితే మైనస్ 89లో ఎన్ని మిగిలినాయి 2 ఇంటూ ఎవ్రీ వన్ రాయకండి వినండి అమ్మ 89లో ఎన్ని అయిపోయినాయి 87 ఎన్ని మిగిలినాయి -2 89 తోటి 178 ఎన్నిసార్లు పోతుంది 2 times ఇంటూ 2 అవునా కదా ఎస్ ఇంటూ 2 నెక్స్ట్ మైనస్ 85లో ఎన్ని అయిపోయినాయి 83 ఎన్ని మిగిలినాయి -2 మరి ఇది కూడా ఎన్నిసార్లు పోతుంది ఇంటూ 2 times ఎస్ ఆర్ నో ఎస్ 8 into 1000
8,000 మైనస్ 4 ప్లస్ 4 ఆన్సర్ ఎంత 8,000. ఆన్సర్ ఎంత 8,000. మళ్ళీ వినండి అమ్మా, 178 to 170 డిఫరెన్స్ ఎంత 8. సిరీస్ ఇక్కడ ఎంత ఉంది 1000, ఇక్కడ 1000. సేమ్ ఉందా లేదా? సేమ్. డిఫరెంట్ తర్వాత వేద్దాం, మీకు డౌట్ వచ్చింది, నాకు కూడా వస్తుంది. సో 1000 సిరీస్ సేమ్ ఉంది కాబట్టి సేమ్, రైట్. 178 వెళ్ళి 170 పోతే ఎంత 8 ఇంటూ సిరీస్ ఎంత 1000. 89 ఎన్ని అయిపోయినాయి 7 అయిపోయినాయి. ఎన్ని మిగిలినాయి 2 మిగిలినాయి. సో 2. ఈ 89 నుంచి 178 ఎన్నిసార్లు 2 టైమ్స్ ఇంటూ 2, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, 85 ఎన్ని అయిపోయినాయి 83. ఎన్ని మిగిలినాయి -2. ఈ 85 నుంచి 170 రావాలంటే ఎన్నిసార్లు 2 టైమ్స్ ఇంటూ 2, ఓకే, ఇంటూ 2. 2 ఇంటూ 2 4, -4, మైనస్ ఇంటూ మైనస్ +4, -4 +4 క్యాన్సల్. వాట్స్ యువర్ ఆన్సర్ 8,000, రైట్. ఓకే, డిఫరెంట్ సిరీస్ 999 91/99 ఇంటూ 99 -99 93/97 ఇంటూ 97 is equal question mark. ఏం చేయొచ్చు, ఏ సిరీస్ అమ్మా 1000. ఎన్ని అయిపోయినాయి 99లో 1 అయిపోయినాయి. ఎన్ని మిగిలినాయి 8 ఇంటూ 99 మైనస్ సిరీస్ ఇది ఎంత 100. 97 ఎన్ని అయిపోయినాయి 93. ఎన్ని మిగిలినాయి 4 ఇంటూ 97. సో 99,000 -8 మైనస్ ఎంత 9700. ఎంత 9700 మైనస్ ప్లస్ ఎంత 4. ఇప్పుడు తీసేయాలి. ఇది 99,000, ఇది 9,700. ఇది చూడమ్మా, ఇది 90,000 కదా, 9,000కి వెళ్ళబోతుంది 9,700 పోతుంది. చూడండి, 9 అలానే తీసుకుందాం. ఇది 9,000 కదా, ఇది ఎంత 9,700. 9,000కి వెళ్ళి 9,700 పోతే ఎంత -700, అవునా కదా, ఎంత -700. సో ఇక్కడ 90,000 అలానే రాసుకొని -700 రాయండి. మొత్తం ఒకేసారి తీసేయాలంటే మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇది ప్రాసెస్. ఓకే, ఇలా రాసుకోండి, ఈజీగా వస్తుంది. -700కి వెళ్ళి +4 పోతే ఎంత వస్తుంది -4. ఇవ్వండి, 90,000కి వెళ్ళి ఎంత పోయింది 700 పోయింది, అవునా. సింపుల్ ప్రాసెస్ ఏంటంటే 90,000 కన్నా ముందెవరు 89,000. 90,000 కన్నా ముందెవరు 89,000. ఓకేనా, 89,000. ఎంత పక్క పెట్టినావు 1000 పక్క పెట్టినావు. 1000కి ఎంత పోయింది 700. ఎంత మిగిలింది 300. 300కి వెళ్ళి మళ్ళీ ఎంత పోయింది 4, అంటే ఎంత మిగిలింది 296. ఎంత 296. ఓకే, మళ్ళీ జాగ్రత్తనండి అమ్మ, మీకు తీసేసేటప్పుడు డైరెక్ట్ ఇక్కడి నుంచి తీసేసుకోండి, లేదంటే సింపుల్ లాజిక్. 90,000 ప్లస్ 9,000. 9,000కి ఎంత పోయింది 9,700 పోయింది. ఎంత మిగిలింది -700. ఇప్పుడు 90,000కి 700 పోతాయి, -4 పోవాలి చూద్దాం. 90,000 కన్నా ముందెవరు 89,000. 1000 పక్క పెట్టినావు. ఇప్పుడు 1000కి ఎంత పోవాలి 700. ఎంత మిగులుతుంది 300. 300కి వెళ్ళి 4 పోవాలి 296. అంటే ఆన్సర్ ఎంత 89,296. ఓకే, షార్ట్కట్లో చూద్దాం. ఇక్కడ సిరీస్ ఎంత, ఇది 1000. సిరీస్ ఎంత 100. అంటే 1000 ఇంటూ 99 ఎంత 99,000. ఎంత 99,000. ఎవ్రీవన్ 99 ఇంటూ 1000 ఎంత 99,000 మైనస్ ఇక్కడ 100 కదా, 97 ఇంటూ 100 9700. ఎంత 9700. ఓకేనా, మళ్ళీ నమ్మ ఇక్కడ 1000 ఇంటూ 99 99,000. 100 ఇంటూ 97 9700. ఇక్కడ 99 ఎన్ని అయిపోయినాయి 91. ఎన్ని మిగిలినాయి -8 మైనస్ 97 ఎన్ని అయిపోయినాయి 93. ఎన్ని మిగిలినాయి -4, రైట్. ఇప్పుడు తీసేయడానికి చూద్దాం. ఓకే, 0 0 తీసేస్తే 10 9 ఎంత అమ్మా 3. ఓకే 3. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వస్తుంది 8. ఇక్కడ 9 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది 9. ఇక్కడ 8 -4 అంటే 8 9. 300కి వెళ్ళి 4 పోతే 296. ఎంత 296. 89296. రైట్, అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ladder functions, ladder fractions. ఓకే, ఏమంటాము ladder fraction. వీటిని భిన్న శ్రేణులు అంటాము. ఓకే, ఫస్ట్ మోడల్
ఫస్ట్ మోడల్ అమ్మ, ఫస్ట్ మోడల్ ఓకే. 1 ప్లస్ 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/2 ఓకే. ఫస్ట్ సాధారణంగా గీసిన తర్వాత మనము కాన్సెప్ట్ వేద్దాము, జాగ్రత్తనండి. ఇప్పుడు అన్నీ కూడా ఏమున్నాయి, ప్లస్లో ఉన్నాయి కదా. ఎస్, ఇట్లా ల్యాడర్ ఫ్రాక్షన్ భిన్నాలు ఉన్నప్పుడు ఎలా చేయాలంటే క్రింది నుండి పైకి వెళ్ళాలి. ఎటు నుంచి వెళ్ళాలమ్మా, క్రింది నుండి పైకి వెళ్ళాలి, క్రింది నుండి పైకి వెళ్ళాలి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ చూద్దాం, 1 + 1 డివైడ్ బై 1 + 1 డివైడ్ బై ఇదే కదమ్మా. చూడండి 1 2 1. ఇప్పుడు చూసినట్లయితే ఏమవుతుందో చూద్దాం. 2 1s 2 + 1 ఎంత, 3/2. ఎంత అవుతుంది, 3/2 ఓకే. చూడండి 1 + 1 ఓకే, 1 + 1 1 + 1 ఓకే, 1 + 1 3/2. హారానికి హారం ఉంటే ఏమవుతుంది, లవం అవుతుంది. సో 1 + 1 డివైడ్ బై 1 + ఎంత అయింది, 2/3. ఎంత అయింది, 2/3. మళ్ళీ కాసా చేద్దాం, మళ్ళీ కాసా ఎంత వస్తుంది, 1 డివైడ్ బై కాసా ఎంత, 3 3 + 2 ఎంత, 5 5/3. ఎంత, 5/3. నెక్స్ట్ హారానికి హారం ఉంటే లవం అవుతుంది. సో 1 + ఎంత, 3/5. ఎంత, 3/5. కాసా ఎంత, 5 కదా. 5 + 3 అంటే ఎంత, 8/5. వాట్స్ యువర్ ఆన్సర్, 8/5. సో ఇలా ఉన్నప్పుడు ఆన్సర్ ఎక్కడి నుంచి చేయాలమ్మా, క్రింది నుండి పైకి వెళ్ళాలి, క్రింది నుండి పైకి. 1 + 1/2 అంటే ఎంత, 3/2లా కదా, 3/2. హారానికి హారం ఉంటే లవం అవుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది, అది 2/3. మళ్ళీ కాసా చేస్తే 5/3. హారానికి హారం ఉంటే లవం అంటే ఏమవుతుంది, 3/5. అంటే ఆన్సర్ ఎంత, 8/5. ఇది నార్మల్ చేసేది. ఇక్కడ వినండమ్మా, ఈ మోడల్ పేరు ఏంటంటే లవము 1 ఉన్నప్పుడు, ఏమున్నప్పుడమ్మా, లవము 1 ఉన్నప్పుడు, అదేవిధంగా పూర్ణ సంఖ్య కూడా 1 ఉన్నప్పుడు, పూర్ణ సంఖ్య కూడా ఏమున్నప్పుడు, 1 ఉన్నప్పుడు. చూడమ్మా ఇక్కడ పూర్ణ సంఖ్య ఎంత ఉంది, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ లవం ఎంత ఉంది, 1, ఇక్కడ 1, ఇక్కడ 1. హెడింగ్ ఏంటిదమ్మా, లవం 1 ఉన్నప్పుడు, పూర్ణ సంఖ్య 1 ఉన్నప్పుడు. మధ్యలో ఏ సింబల్ ఉండాలి, ప్లస్ సింబల్ ఉండాలి. ఒక 1/1 మోడల్ వేసుకుంటూ వెళ్దాం ఓకే, 1/1 మోడల్ వేసుకుంటూ వెళ్దాం. మళ్ళీ వినండి అమ్మా, లవం ఎంత ఉంది, అన్నీ 1 ఉన్నాయి, పూర్ణ సంఖ్య అన్నీ కూడా 1 ఉన్నాయి లేదా. ఎస్, మధ్యలో సింబల్ ఏముంది, ప్లస్ ఉంది. ఓకే, కాన్సెప్ట్ అంటే చివరి భిన్నం, జాగ్రత్త రాసుకున్నామా. చివరి భిన్నంలో మనకేముంటుందమ్మా, లవం ఉంటుంది, హారం ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ లవం రాసుకోండి, నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకోండి, హారం తీసుకోండి. అవునా, హారం తీసుకోండి. ఎస్ అనో, హారం తీసుకోండి. రైట్, ఎస్. పూర్ణ సంఖ్యలు తీసుకోండి. తర్వాత ఏం తీసుకోండి అమ్మా, పూర్ణ సంఖ్యలు తీసుకోండి. ఓకే, ఫస్ట్ ఏం తీసుకోవాలి, లవం, తర్వాత హారం. ఫస్ట్ చెప్పండి అమ్మా, ఏ భిన్నంది, చివరి భిన్నం. లవం ఎంత ఉంది, 1, హారం ఎంత ఉంది, 2. ఇప్పుడు ఎన్ని లాడర్స్ ఉన్నాయమ్మా, 1 2 3. ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కదా. ఎస్, సో 3 ఉన్నాయి కాబట్టి చూడండి అమ్మా, 3 ఉన్నాయి కాబట్టి రైట్, 3 ఉన్నాయి కాబట్టి సో 3 డాట్స్. ఎంతమ్మా, 3 డాట్స్. అన్నీ కూడా లవాలు ఎలా ఉన్నాయి, 1 ఉన్నాయి లేదా. ఎస్, మధ్యలో ఏముంది, ప్లస్, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఆడండి అమ్మా. 1 + 2 3, 1 + 2 ఎంతమ్మా, 3. నెక్స్ట్ 2 + 3 ఎంతమ్మా, 5. ఎంతమ్మా, 5. నెక్స్ట్ 3 + 5 ఎంతమ్మా, 8. 3 + 5 ఎంతమ్మా, 8. ఎన్ని లాడర్స్ ఉన్నాయమ్మా, 1 2 3. ఎన్ని లాడర్స్, 1 2 3. అవునా, 1 2 3. ఇంటూ 1 ఉంది కాబట్టి ఇది ఇంటూ డాట్ కాదు, ఇది ఏంటిదమ్మా, ఇంటూ. ఏంటిది, ఇంటూ. 1 + 2 ఎంత, 3. 3 × 1 ఎంత, 3నా కాదా. అర్థమైంది నేను చెప్పింది. ఏం చెప్పిన కాన్సెప్ట్, చివరి భిన్నం ఏంటిదమ్మా, లవం తీసుకోవాలి, హారం తీసుకోవాలి. చివరి భిన్నం లవం ఎవరు, 1. చివరి భిన్నం హారం ఎవరు, 2. 1 + 2 ఎంత అయింది, 3 కదా. ఇది ఇంటూ 1. 1 + 2 3. 3 × 1 ఎంత, 3 కదా. ఎస్, నెక్స్ట్ 3. సో 3 + 5. నెక్స్ట్ 5 + 3 + 5 అంటే ఎంత, 8. ఇప్పుడు వచ్చిన తర్వాత చివరిది ఏమవుతుందంటే, చివరిది మనకేమవుతుంది,
లవం అవుతుంది. చివరిది ఏమవుతుంది? లవం అవుతుంది. దాని ముందు క్రితం ఏమవుతుంది? హారం అవుతుంది. క్రితం ఏమవుతుంది? హారం. చివరి ఏది ఉందమ్మా? 8. క్రితం ఏముంది? 5. ఆన్సర్ ఎంత? 8/5. ఆన్సర్ ఎంత? 8/5. జాగ్రత్తనండి అమ్మా, ఇలా డీటెయిల్ రాసుకోండి. ఎందుకంటే ఇలా రాసుకున్నారు అనుకో డైరెక్ట్గా మనం ఈరోజు చదివే రకం కాదు కదా, ఓ 4-5 రోజులు, ఓ వారము, ఓ నెల, అవునా, ఆ టైం కదా, ఇబ్బంది అవుతుంది. ఓకే, కాబట్టి జాగ్రత్త. కాన్సెప్ట్ ఏంటమ్మా? మోడల్ నెంబర్ 1 ఏంటిది? లవం 1 ఉండాలి, పూర్ణ సంఖ్య కూడా 1 ఉండాలి. ఓకే, చూద్దాం. చివరి భిన్నము ఏం తీసుకోవాలట? లవం తీసుకోవాలి, హారం. ఫస్ట్ ఏం తీసుకోవాలి? లవం, తర్వాత హారం. ఎన్ని ల్యాడర్స్ ఉంటే అన్ని ల్యాడర్స్. ఓకేనా? ఎన్ని ఉన్నాయమ్మా ఇక్కడ? మొత్తం ఎన్ని ఉన్నాయి? 3. 1 2 3. 3 ల్యాడర్స్ కాబట్టి 3. 1 1 1. 1 + 2 3. 3 + 5 8. 5 + 3. 2 + 3 ఎంత? 5. 3 + 5 ఎంత? 8. చివరిది ఏమవుతుంది? లవం అవుతుంది. క్రితం ఏమవుతుంది? హారం అవుతుంది. ఓకే, మళ్ళీ 1 + 2 3. 2 + 3 ఎంత? 5. 3 + 5 ఎంత? 8. ఎన్ని ల్యాడర్స్ ఉంటే అన్ని ల్యాడర్స్ వరకు చేయాలి. మళ్ళొకసారి వినండి అమ్మ, మళ్ళొకసారి వినండి. మోడల్ నెంబర్ ఏంటిది? 1. లవం ఎంత ఉండాలి? 1. పూర్ణ సంఖ్యలు ఏముండాలి? 1 ఉండాలి. ఓకే, సో చివరి భిన్నంలో ఏం తీసుకోమని చెప్తున్నాను? లవం తీసుకున్నాను, హారం తీసుకున్నాను. చివరి భిన్నం లవం ఎంత ఉందమ్మా? 1 ఉంది. హారం ఎంత ఉంది? 2 ఉంది. పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉన్నాయమ్మా? 1 1 1 1. ఎన్ని ఉన్నాయి మనకు? 3 ఉన్నాయి కదా. ఎస్, సో 3 ఉన్నాయి కాబట్టి, సో 1 2 3 ఉన్నాయి కాబట్టి ఏం చెప్తున్నాను? 3 కదమ్మా. ఎస్, సో వీటిని ఏం చేయండి? మధ్యలో ప్లస్ ఉంది కదా, ప్లస్. 1 + 2 ఎంత? 3. 1 + 2 ఎంత? 3. నెక్స్ట్ 2 + 3 ఎంత? 5. నెక్స్ట్ 3 + 5 ఎంత? 8. ల్యాడర్స్ అయిపోయినాయి కదా. ల్యాడర్స్ అయిపోతే ఇంకో ల్యాడర్ ఉంటే ఏమవుతుంది? 5 + 8 అవుతుంది. ఇంకో ల్యాడర్ ఉంటే ఏమవుతుంది? 5 + 8. బట్ మనకి ఎన్ని ల్యాడర్స్ ఉన్నాయి? 1 1 1. మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 × 1 × 1 × 1. ఓకే, సో కూడదాం. 1 + 2 ఎంత? 3. 2 + 3 ఎంత? 5. 3 + 5 ఎంత? 8. ఏం చెప్పినా? చివరిది ఏమవుతుందని చెప్పిన? లవం. క్రితంది ఏమవుతుంది? ఆన్సర్ ఎంత? 8/5. ఆన్సర్ ఎంత? 8/5. మోడల్ ఏ మోడల్ ఇది? లవము 1, పూర్ణ సంఖ్య 1 ఉన్నప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి ఎన్ని ల్యాడర్స్ ఉన్నాయమ్మా? 1 2 3. లవం ఎంత ఉంది? ఫస్ట్ది 3. హారం ఎంత ఉంది? 7. ఎన్ని ల్యాడర్స్? 3 ల్యాడర్స్. సో 3 + 7 10. 7 + 10 17. 10 + 17 27. సో ఆన్సర్ ఎంత? 27/17. మళ్ళీ వినండి అమ్మా. 3 + 7 10. 7 + 10 17. 10 + 17 27. 27 దగ్గర ఎందుకు ఆపినాము? ల్యాడర్స్ ఏమైనాయి? అయిపోయినాయి. ఈ క్వశ్చన్ ఎన్ని ల్యాడర్స్ ఉన్నాయి? 1 2 3. చూడండి, ఒక కౌంట్ చేయండి అమ్మా. 1 2 3. ఏ ల్యాడర్స్ ఉన్నాయి? 1 2 3. ల్యాడర్స్ అంటే ఎవరు? పూర్ణ సంఖ్యలు. ఎవరు? పూర్ణ సంఖ్యలు. ఏ ల్యాడర్స్ వచ్చినాయమ్మా? ఎన్ని ఉన్నాయి? 4 ల్యాడర్స్ ఉన్నాయి. ఫస్ట్ లవము 3, హారము 5. ఎన్ని ల్యాడర్స్? 1 2 3 ఇంకా 4. 3 + 5 8. 5 + 8 13. 8 + 13 21. 13 + 21 34. ఆన్సర్ ఎంత? 34/21. ఆన్సర్ ఎంత? 34/21. నెక్స్ట్ 1 + 1/1 + 1 1/1 + 1 1 + 1/6. మొత్తం 4 ల్యాడర్స్. లవం ఎంత ఉందమ్మా? 1. హారం ఎంత ఉంది? 6. ఎన్ని ల్యాడర్స్? ఉన్నాయమ్మా? 4. 1 + 6 7. 7 + 6 13. 7 + 13 20. 20 + 13 33. ఆన్సర్ ఎంత? 33/20. ఆన్సర్ ఎంత? 33/20. 2/3. 1 + 1/1 + 1/1 + 2/3. ఓకే, లవం ఎంత ఉందమ్మా? 2. హారం ఎంత ఉంది? 3. ఎన్ని ల్యాడర్స్ ఉన్నాయి? 3 ల్యాడర్స్. సో 2 + 3 5. 3 + 5 8. 5 + 8 13. ఆన్సర్ ఎంత? 13/8. ఆన్సర్ ఎంత? 13/8.